వర్షం పడడం వల్ల ఇంకా తగ్గలేదు. బట్ ఆ ఫాగ్ ప్లస్ ఈ గ్రీనీ ఈ ల్యాండ్ చూసినట్లయితే ఎంత బాగుందో మీరే చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఈరోజు మా ఊరి వాతావరణం చూడండి ఫ్రెండ్స్. పొగమంచు వర్షంతో నిండిపోయిన మా ఊరు అందమైన దృశ్యాన్ని చూడండి ఫ్రెండ్స్. మా ఊళ్ళో ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి చాలా బాగుంది. అదేవిధంగా వర్షం కూడా గట్టి పడుతుంది అనమాట. ఈ విధంగా చూడండి. సో ఇప్పుడంటే మేము ఫస్ట్ వ్యూ పాయింట్ వెళ్తున్నాము. అక్కడ కూడా ఏ విధంగా ఉంటుందో మీకు చూపిస్తాం. అవును ఫ్రెండ్స్, చూడండి మీరు కూడా ఫస్ట్ వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో, అసలు టూరిజం వాళ్ళు వచ్చి ఏం గ్రహిస్తున్నారు, దాంట్లో అద్భుతాలు ఏంటి అన్నది మీరు కూడా తెలుసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, మా ఊరు నుంచి ఎగ్జిట్ అయిన రూట్ ఇదే ఫ్రెండ్స్. అదే కాక వంజంగి వ్యూ పాయింట్ ఫస్ట్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఇలాగే ఫ్రెండ్స్ స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. లేదు కార్ పార్కింగ్ ఏరియాకి వెళ్ళాలనుకుంటే ఇగోండి ఫ్రెండ్స్, ఈ కింద దారి నుంచి ఇలాగ స్ట్రైట్కి వెళ్ళిపోతే కార్ పార్కింగ్ ఏరియా వచ్చేది. సో దట్ ఇప్పుడు మనం ఫస్ట్ వ్యూ పాయింట్కి వెళ్దాం ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఇలా చూసుకుంటూ ముందెళ్దాం. సో రోడ్డు కూడా మనం చూస్తున్నారు కదా, ఈ విధంగా సిప్స్ రాళ్ళు వేస్తున్నారు అనమాట. సో మన వర్కౌట్ అవుతుంది, ఇంకా పూర్తిగా కంప్లీట్ అవ్వలేదు అనమాట. ఈ విధంగా మీరు చూడవచ్చు. చూడండి వర్షాకాలంలో ఈ విధంగా ఉంది. అవును ఫ్రెండ్స్, అంతలాగా మనకైతే ప్రాబ్లం ఏమి ఉండదు. వెహికల్స్ వచ్చినా కూడా మిమ్మల్ని పికప్ చేసుకున్న మీరు వచ్చినా కూడా. సో దట్ ఇప్పుడు ప్రెసెంట్ అయితే రెయిన్ అయితే బాగా పడుతుంది. చూస్తున్నారు ఫ్రెండ్స్, వెహికల్స్ కూడా పైకి వస్తున్నాయి అనమాట ఈ విధంగా. అవును ఫ్రెండ్స్, మీరు ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఒక కార్ వెళ్ళింది కదా ఫ్రెండ్స్. మనకి చాలా వరకు బైక్స్ స్కూటీస్ ఇలాంటివి అయితే చాలా వరకు పైకి వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్, మెయిన్ వ్యూ పాయింట్కి సెకండ్ వ్యూ పాయింట్కి. కానీ కార్స్ అంటే చాలా కష్టం ఫ్రెండ్స్. చాలామంది ఎక్కించాలనుకుంటారు కానీ కష్టమే. ఓకే ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్లయితే చూడండి వర్షం పడడం వల్ల ఇంకా తగ్గలేదు. బట్ ఆ ఫాగ్ ప్లస్ ఈ గ్రీనీ ఈ ల్యాండ్ చూసినట్లయితే ఎంత బాగుందో మీరే చూడండి. కళ్ళకు కనువిందుగా ఉంది కదా. చూడండి రోడ్డు కన్స్ట్రక్షన్కి వచ్చింది లారీ కూడా. చాలామంది టూరిజం వాళ్ళు ఇక్కడే పార్క్ చేస్తారు కార్స్ని కూడా. అదేవిధంగా ముందు చూడండి ఫ్రెండ్స్, మీకు కొండ కనిపిస్తుంటుంది, వంజంగి హిల్ టాప్ కొండ అనమాట. ఆ పైన ఉంది ఫ్రెండ్స్, మేఘాలు కమ్మేసాయి. అదే చూస్తున్నారు, మొత్తం కమ్మేసింది అనమాట ఈ విధంగా. సో వర్షాలు పడుతున్నప్పుడు ఈ విధంగా క్లైమేట్ ఆ పొగ మంచు ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, అదే కాక చూసుకుంటే ఇక్కడ టూరిజం వాళ్ళు కూడా ఉన్నారు ఫ్రెండ్స్. మన ఇండిపెండెన్స్ రోజు కూడా టూరిజం వాళ్ళు వచ్చారు చూడడానికి మన వ్యూ పాయింట్కి. ఫస్ట్ వ్యూ పాయింట్ ఎలా ఉండో చూడండి. మా ఫ్రెండ్ కూడా హాయ్ చేస్తున్నాడు. హాయ్ చెయ్యి. అవ్వండి ఫ్రెండ్స్, ఆటో డ్రైవర్. హాయ్ ఫ్రెండ్స్, చాలామంది చూసుకున్నట్లయితే చాలామంది చూడండి ఇండిపెండెన్స్ డే రోజు చాలామంది టూరిజం వాళ్ళు వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఈరోజు క్లైమేట్ మాత్రం చాలా విపరీతంగా వర్షం పడుతుంది అనమాట ఈ విధంగా. చూడండి అన్యాలు కూడా ఇక్కడ నీట్గా క్యాంపింగ్ అని చెప్పి అరేంజ్ చేస్తున్నారు, బట్ అవ్వదు. ప్రజెంట్ అంటే ఫస్ట్ వ్యూ పాయింట్లో ఉన్నాము. మీరు ఈ విధంగా చూడవచ్చు అనమాట. చూడండి ఫ్రెండ్స్, చాలామంది టూరిజం వాళ్ళు వచ్చి ఇట్లా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇండిపెండెన్స్ రోజు. అదే కాక క్లైమేట్లో ఈరోజు వచ్చిన చేంజెస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్, రండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ వ్యూ పాయింట్ నుండి ఈ విధంగా విచిత్రంగా పొగ మంచు అనేది తేలాడుతుంటుంది అనమాట. పచ్చదనం కావచ్చు, ఆ పొగ మంచు ఈ విధంగా వర్షాకాలం చూడవచ్చు మీరు. అదేవిధంగా ఇటువైపు చూడండి ఫ్రెండ్స్, వంజంగి హిల్ టాప్ కొండపైకి చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంది. అవును ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడిప్పుడే మెయిన్ వ్యూ పాయింట్ క్లియర్ అవుతూ ఉంది. మీకు అసలైన అందాలన్నీ ఇప్పుడే కనబడతాయి ఫ్రెండ్స్. చూడండి, చెప్పాం కదా గంట ఒక్కో విధంగా మారుతుంటుందని. ఈ విధంగా మారుతుంటుంది అనమాట వర్షాకాలంలో. ఇలా చేంజెస్ అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్ మాట్లాడితే ఇలాగా. ఇప్పుడు మాత్రం మబ్బులు నీట్గా తెరుచుకుంటా మంచి లొకేషన్ కనబడబోతుంది ఫ్రెండ్స్. అవును ఫ్రెండ్స్, చూడండి పచ్చని పొలాలు, పచ్చని బయళ్ళు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చిన టూరిజం అన్యాలను అడుగుదాం అసలు ఆ క్లైమేట్ ఏంటి, ఎలా ఉంది అన్నది. హాయ్ అన్న. అన్న, ఇప్పుడు మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న? తెలంగాణ అన్న. అసలు ఆ క్లైమేట్ ఎలా ఉందన్న, ఏంటి చెప్పండి. చాలా బాగుందా? చూస్తున్నారు ఫ్రెండ్స్, చాలా మంది వర్షాకాలంలో కూడా వంజంగి వ్యూ పాయింట్లో ఈ విధంగా చూడడానికి వస్తుంటారు అనమాట. మీరు కూడా రావాలనుకుంటే రావచ్చు అనమాట ఈ విధంగా. చూడండి. అవును ఫ్రెండ్స్, చూడండి ఇందాకలా అని చెప్పిన సమాధానం ఏంటంటే మీరు విన్నారు కదా క్లైమేట్ చాలా బాగుందని. అదే కాక మీరు మెయిన్ వ్యూ పాయింట్కి వెళ్ళాలంటే ఈ విధంగా దారికి వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. ఇవ్వండి ఫ్రెండ్స్, అన్నలు హాయ్ చేస్తున్నారు. అవును ఫ్రెండ్స్, అవ్వండి చూడండి, ఒక బైక్ ఒక వెనకతలు వెళ్తున్నారు ఫ్రెండ్స్, చూడుతున్నారు కదా. అలాగే బైక్స్ అయితే వెళ్ళిపోతాయి కానీ మిగతా వేవి కార్స్ అట్లాంటివి అయితే వెళ్ళవు ఫ్రెండ్స్. సో దట్ మీరు గమనించవలసిందిగా కూర్చున్నాం. అవును ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి అయితే 2 km ఉంటుంది ఫ్రెండ్స్, జాగ్రత్తగా వెళ్ళండి. చూడండి గైస్, వంజంగిలో కొండల నుంచి ఇలా పొగ మంచు తేలాడుతూ ఉంటుంది. చూడండి ఎలాగుందో కామెంట్స్ చేయండి మీరే. అదేవిధంగా చాలామంది ఇప్పుడే ఇలా వంజంగి ఫస్ట్ పాయింట్ నుండి వెళ్తున్నారు అనమాట, ట్రెక్కింగ్ చేసుకుంటే ఇలా. అవును ఫ్రెండ్స్, చూడండి వర్షం పడుతుంది కదా, పైకి వెళ్ళడం కూడా కష్టం కాబట్టి రిటర్న్ వెళ్ళిపోతున్నారు వీళ్ళు కూడా. చూడండి ఫ్రెండ్స్, గమనిస్తున్నా కాకుండా ఆనందంగా సందడిగా వెళ్ళిపోతున్నారు వాళ్ళు కూడా. సో ఫ్రెండ్స్ బాయ్, మేమంటే ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాయ్ ఫ్రెండ్స్.